ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్లను కొనసాగిస్తామని, జీతాలు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను తప్పుపట్టారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ఓట్ల కోసం బాబు అబద్ధపు వాగ్దానాలు ఇస్తున్నారని అన్నారు. ఇప్పుడున్న వాలంటీర్లను బాబు కొనసాగించారని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ స్థానంలో జన్మభూమి కమిటీని తీసుకువచ్చి వారిని వాలంటీర్ అంటూ నామకరణం చేస్తారని అన్నారు. జన్మభూమి కమిటీకే జీతాలు ఇస్తారని విమర్శించారు. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు, వెనక వీళ్ళు ఉన్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు, జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు. 20,000 లక్ష అని కూడా నిండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు, మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదించేస్తానని. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో, వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు, వీళ్ళని ఉంచాడు, ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేది చేస్తాడు. ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము, దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారని, అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే. నేను ఈరోజు చూశాను. సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి, ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి, రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది.